హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాసులు. వెల్కమ్ టు మన ఫార్మసీ ఛానల్. ఈరోజు టాపిక్లో సెడ్జైన్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఫార్మసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ గురించి చెప్పుకున్నట్లయితే సెడ్జైన్ టాబ్లెట్. ఈ టాబ్లెట్ను డాక్టర్ రెడ్డీస్ కంపెనీ తయారు చేసింది. మరి ఈ టాబ్లెట్ యొక్క కాంపోజిషన్ గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఇందులో సెట్రిజిన్ 10 mg ఉంటుంది. ఈ సెడ్జైన్ టాబ్లెట్ యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ టాబ్లెట్ను జలుబుకు వాడతారు. అంతేకాకుండా చర్మంపై దురద మరియు దద్దుర్లకు ఈ టాబ్లెట్ను వాడతారు. అంతేకాకుండా అలర్జీ కండిషన్కు వాడతారు. ఈ టాబ్లెట్ను స్నీజింగ్ మరియు రన్నింగ్ నోస్కు వాడతారు. ఈ టాబ్లెట్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. మనకు మార్కెట్లో సెడ్జైన్ డ్రాప్స్, సెడ్జైన్ సిరప్, సెడ్జైన్ టాబ్లెట్లు మనకు మార్కెట్లో లభిస్తాయి. ఈ ఒక నెల నుండి 2 సంవత్సరాల వయసు పిల్లలు సెడ్జైన్ డ్రాప్స్ను వాడాలి. అదేవిధంగా 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు పిల్లలు సెడ్జైన్ సిరప్ను వాడాలి. అదేవిధంగా 7 నుండి 12 సంవత్సరాల వయసు పిల్లలు ఈ సెడ్జైన్ టాబ్లెట్ను సగం టాబ్లెట్ను వేసుకోవాలి. అదేవిధంగా 12 నుండి 20 సంవత్సరాల వయసు వారు ఈ సెడ్జైన్ టాబ్లెట్ను ఒక టాబ్లెట్ చొప్పున ఉదయం మరియు రాత్రి వేసుకోవాలి. సెడ్జైన్ టాబ్లెట్ ప్యాక్లో 10 టాబ్లెట్స్ ఉంటాయి. దీని ధర 25 రూపాయలు. మరి ఈ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పుకున్నట్లయితే డిజినెస్, స్లీపినెస్, హెడేక్, సోర్ థ్రోట్, ఫెడీక్ అనేవి రావచ్చు. ఈ సెడ్జైన్ టాబ్లెట్ జలుబు మరియు అలర్జీకి పనిచేస్తుంది. సెడ్జైన్ టాబ్లెట్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందంటే సెడ్జైన్ టాబ్లెట్ ఈజ్ ఏ యాంటీహిస్టమిన్. It treats the allergic symptoms such as itching, swelling, rashes by blocking the effects of chemical messengers in the body. ఈ టాబ్లెట్ను కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, అదేవిధంగా లివర్ వ్యాధితో బాధపడేవారు, అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారు ఈ టాబ్లెట్ను డాక్టర్ అడ్వైస్తో వాడాలి. ఈ టాబ్లెట్ను ఐవన్ ప్లస్ టాబ్లెట్, రెస్కాఫ్ డిఎక్స్ టాబ్లెట్, ఫోర్టివిన్ ఇంజెక్షన్, యారిప్ MT5 టాబ్లెట్, లీకోపియాడి టాబ్లెట్, యారిప్రజోల్ టాబ్లెట్ వంటి డ్రగ్స్తో ఈ సెడ్జైన్ టాబ్లెట్ను కలిపి వాడరాదు. ఒకవేళ వాడినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.